ప్రేమగల దేవ, జాలిగల దేవ, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, కృపా సత్య సంపన్నుడా, దయా దాక్షిణ్యమూర్తివైన దేవ, దీర్ఘశాంతము మా ఎడల కలిగినటువంటి దేవుడు, ప్రేమను వృద్ధి చేయొచ్చు, మా దోషములను అపరాధములను కప్పచ్చున్న దేవుడు, జరిగిన వాటిని ప్రభు మాటికి ఎత్తకుండా వాటిని క్షమిస్తూ వీపు వెనక్కి వేసుకుంటున్న దేవుడు, మమ్మల్ని నూతనంగా కట్టుచున్న దేవుడు అని ప్రభా, సమస్తమును చేయగల శక్తి గలవాడవని, పరలోకమందు భూలోకం సర్వాధికారివైన దేవుడవని, సర్వశక్తిమంతుడవని, సర్వమును నీ వలన కలిగినవని, నీకోసమే కలిగినవని, వాటిని నీవు ఏలుచున్న దేవుడవని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంత గొప్ప సత్యాలు మా హృదయంలో పెట్టినా వాటిని మూలంగా చేసుకుని బ్రతకడం మా వల్ల కావడం లేదు ప్రభా. మేము అబద్ధం ఆడుతున్నాం, సాకులు చెప్తున్నాం, దాక్కుంటున్నాం, అనేక రకాలుగా ప్రభా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి యేసుక్రీస్తు నామములో. మరొక్కసారి ప్రభువా, నీ విశ్వాసపు శక్తి ద్వారా బ్రతుకుటకు పౌలు గారు సెలవిచ్చున్న ఆయన బ్రతుకుచున్నది ప్రభువా నా తండ్రి, నా వల్ల కాదు, యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా ప్రభా, విశ్వాసంను మూలం చేసుకుని బ్రతుకుట మాకు నేర్పించండి ప్రభా. ఈ లోకంలో ఆస్తిని మూలం చేసుకుంటున్నాం, కులాన్ని మూలం చేసుకుంటున్నాం, బంధువులను మూలం చేసుకున్నాం, కుటుంబాన్ని మూలం చేసుకుంటున్నాం, లోకంలోని వాటన్నిటిని మూలం చేసుకున్నాం. కానీ విశ్వాసాన్ని మాత్రం కూడా మూలం చేసుకుని బ్రతకడం మాకు తెలియదు. తెలుసని గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ మా హృదయాల్లో దానికి చోట్లేదు. విశ్వాసం ఉన్నా అది క్రియ చేయని మృతమైన విశ్వాసంగానే మార్చేసుకుంటున్నాం. కనుక చివరికి నువ్వు వచ్చినప్పుడు మా హృదయంలో ప్రభా విశ్వాసం కనుగొంటావో లేదో తెలియదు. కానీ నువ్వు అన్నావు ప్రభా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసంని మూలంగా చేసే జీవితాన్ని మేము జీవించాలి. విశ్వాసమే మాకు మూలం, వేరేది కాదు ప్రభువా. మా జీవితానికి విశ్వాసమే మూలం, మా బంధువులు కాదు, మా ఆస్తిపాస్తులు కులం కాదు, మాకున్న హోదాలు కావు ప్రభా, మాకున్న పలుకుబడులు కూడా కావు. అయ్యా, నీ విశ్వాసమును మేము చూపించగలిగిన గొప్ప విషయం కావాలి ప్రభా. క్రియాపూర్వకమైన విశ్వాసంలో నిలబెట్టుకొని రక్షకుడు మరొక్కసారి మమ్మల్ని దర్శించండి. ఈరోజు మాకు క్షమించి నీ ఆత్మీయత నింపమని యేసు నామములో ప్రార్థనతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. You are baptized not to settle on this earth, but you will go through many things, good and bad, and finally our destiny is the kingdom of God. ఇక మిగతావన్నీ టెంపరీ. నీ కులం టెంపరీ, నీ బంధుత్వం టెంపరీ, నీ ఇల్లు టెంపరీ, లోకంలో అన్నీ ఏదైనా టెంపరీ. లోకంలో ఉన్నందుకు మనకి ఇస్తాడు, కానీ అవేం మనకు రావు. అవన్నీ కూడా మనతో రావు. వాటి కోసం మనము సియోనుకు వెళ్ళే ప్రయాణాన్ని ఆపొద్దు. పోయినా కూడా పర్వాలేదని వదిలేసుకోవాలి. ఎందుకనంటే నీ విశ్వాసము ఎప్పటి వరకు పనిచేయాలి అనంటే సియోనులో అడుగు పెట్టేంత వరకు. ఓ దగ్గర ఆగిపోయినావనంటే దెన్ యు ఆర్ విత్ ద వరల్డ్. అండ్ లోకము సాతాను చేతిలో ఉంది కనుక నువ్వు సాతాను మాటలు వినవలసిన అవసరత వస్తుంది. 10 కన్యకలు పెళ్లి విందులో పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. లేట్ అవుతుంది అని చెప్పినప్పుడు అందరూ పడుకున్నారు. వచ్చేస్తున్నాడు యేసయ్య అని చెప్పగానే అందరూ లేచినారు. జాగ్రత్త గమనించండి, అందరూ కలిసే ఉన్నారు. అందరి దగ్గర డ్యూటీలు ఉన్నాయి. అందరూ ఒకసేపు పండుకున్నారు. అందరూ దేవుని పిలుపును విన్నారు. విని వారి ఉద్దేశం ఏంటంటే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళాలి. అడుగు వెళ్ళేసరికి ఒక 5 సక్సెస్ అయినారు, ఇంకో 5 ఫెయిల్ అయినారు. అందులో ఏంటి అనంటే దే వర్క్డ్ విత్ ద ప్లాన్. ఇద్దరు వారి వారి తలంపులు కలిగి పనులు చేస్తారు. ఒకరేమో
ఒకవేళ లేట్ అయినా కూడా పర్వాలేదు, నేను సిద్ధపడాలి అంటూ దానికోసం కూడా వారు మాట్లాడుకున్నారు, రెడీ అయినారు. ఇంకా వాళ్ళు ఏమిటనంటే, టైం చెప్పినాడు కదా, అలాగా రాత్రి ఎదుర్కోవాలి కనుక దీపాలు ఉన్నప్పుడు వస్తాయి కనుక ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్లేమో దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ఫ్యూయల్ ఉంటే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు అంటే వేలో డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి అని కొందరు నమ్మినారు. అందులో 5. ఇంకా కొందరేమో డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఏముండయి, ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. బట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. అదే చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు ఆలస్యం, కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖం, అడ్డు ఆటంకాలు, వీటన్నిటి గుండా దాటుకుంటూ వెళ్తూ ఉండాలి. కనుక వీటన్నిటికీ సరిపడ విశ్వాసం, ఆ నూనె మనకు కలిగి ఉండాలి. ఆగిపోవడం కుదరద్దు. ఆగిపోయినావనంటే యూ విల్ బి లేట్. నీ టైంలో దేవుడు రాడు, ఆయన టైంలో దేవుడు వస్తాడు. నీవు ప్లాన్ వేసుకున్న రకంగా దేవుడు రాడు, కానీ ఆయన టైంలో వస్తాడు, ఆయన ప్లాన్లో వస్తాడు. సో మనం ఏం చేయాలంటే, ఆయన ప్లాన్ ఏంటని తెలుసుకోకపోయినా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా, తెలియకపోయినా, ఆయన ప్లాన్ రివీల్ అయ్యేంత వరకు సరిపడా సిద్ధపాటు, విశ్వాసం మనం కలిగి ఉండాలి అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఎవ్రీబడి ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ టెంపరరీ. ఈరోజు మీరు నా గురించి కన్నీరు ఖర్చొచ్చు, అయ్యో పాస్టర్ గారు అనుకోవచ్చు, కానీ దేవుడు కుమారుడు రా అని అంటే మీరేం చేయలేరు. మీ ఫెయిత్ఫుల్ ట్రస్ట్ పనిచేయదు, దేవుని మాటనే పనిచేస్తుంది. అలాగే ఎవరి విషయంలోనైనా, అది మీ భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, కుమారులు కుమార్తెల విషయంలో కావచ్చు, అల్లుళ్ళు కోడళ్ళ విషయంలో కావచ్చు, ఈ లోకంలో ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, ఇట్లా ఎన్నో ఏవైనా టెంపరీ కోసము నీవు ఇటర్నల్ డెస్టినీని ఆపుకోవద్దు. ఈ విషయం కారణం ఏంటంటే చెప్పడానికి, దేవుడు ఎవరి క్రియల చొప్పున వారికి ఫలితం ఇస్తాడు. భర్త భార్యలు ఇద్దరు కలిసి ఉండవచ్చు, కానీ భార్య విశ్వాసురాలు, భర్త అవిశ్వాసి. అవిశ్వాసికి అవిశ్వాసి యొక్క రివార్డే దొరుకుతుంది, విశ్వాసికి విశ్వాస రివార్డు దొరుకుతూ ఉంటుంది. అవిశ్వాసికి రివార్డు దొరికినందుకు నా విశ్వాసం నేను వృధా చేస్తానని ఒకవేళ విశ్వాసి అయిన భార్య అనుకుంటే, అవిశ్వాసితో కూడా నువ్వు కూడా నాశనం అవుతావు. ఒకవేళ భర్త విశ్వాసి అయి భార్య అవిశ్వాసురాలైతే, నీ విశ్వాసానికి తగినటువంటి ఫలము నువ్వు పొందుకుంటావు, అవిశ్వాసానికి తగిన ఫలం వాళ్ళకి ఇస్తాడు. ఇది చాలా తొందరగా రాబోతుంది. కనుక డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈరోజు అనగా ఆల్రెడీ జడ్జిమెంట్ స్టార్ట్ అయిపోయింది. జడ్జిమెంట్ స్టార్ట్ కాకముందే మనము మార్చవలసి ఉండే, జడ్జిమెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నువ్వు మార్చలేవు. జడ్జిమెంట్ తర్వాత మార్చలేరు. కారణం ఏంటంటే, చాలాసార్లు మనం కోరుకుంటాం, ఇలా అవుతే బాగుండు, ఇలా అవుతే బాగుండు, ఇలా అవుతే బాగుండు, ఇదైతే బాగుండు, ఇవన్నీ మనం కోరుకుంటూ ఉంటాం. బట్ ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. బైబిల్ అలా చెప్తుంది. మరి రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 7వ వాక్యంలో, అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికేను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. గమనించండి, మనకు ఇది ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉన్నాం. మన బంధువులు కావచ్చు, క్రిస్టియన్స్లో చర్చ్ వాళ్ళు కావచ్చు, బిలీవర్స్ కావచ్చు, అట్ ద టైం ఈ పరిస్థితిలో కొందరు కఠిన చిత్తులు ఉన్నారు. వారి హృదయం కఠినపరుచుకుంటున్నారు. దిస్ ఈజ్ ద సైన్. ఆ కఠిన చిత్తులకు దేవుడు ఏర్పాటు లేదు అని చెప్పినందుకు వారు కఠినులైనారు. వారికి దేవుడు, మనము వాళ్ళ కోసం వెతుకోవచ్చు. ఆ కఠిన చిత్తుల కోసము ఇది అవుతే బాగుండు, ఇదైతే బాగుండు, ఇది చెయ్యి ప్రభువా అని బ్రతిమిలాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏర్పరచుకోలేకపోతే అది వాళ్ళకి దొరకదు. మనం ఎంత అడిగినా దొరకదు, మనం ఎంత వెతికినా అది దొరకదు.
కనుక ఏమవుతుంది, చివరికి మన ప్రయాసము వేస్ట్ అవుతుంది, వ్యర్థపరచబడతాం. కఠిన చిత్తులుగా ఉన్నటువంటి వారు వాళ్ళ నుండి నువ్వు వేరు కావాలి. బికాస్ యూ హ్యావ్ టు టేక్ యువర్ ఫ్రూట్. నీ ఫ్రూట్ను నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉండాలి. నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తివి కనుక నీకు కృపనిచ్చి రక్షించుకున్నాడు. దాన్ని నిరర్థకం చేయొద్దు. నువ్వు ఏర్పరచబడినటువంటి వారిలో నువ్వు ఉండి నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు, అస్సలు కఠినపరచుకోవద్దు. విచిత్రం ఏంటంటే, దావీదు గారిని దేవుడు అభిషేకించిన తర్వాత ఆయన సౌలు చేత చంపబడ్డానికి వచ్చినప్పుడు ఆయన దేవుని మీద గునగలేదు, సనగలేదు, దేవుని విషయాల్లో కఠిన చిత్తుడు కాలేదు. కానీ ఆయన పారిపోయి అడవుల్లో బ్రతుకుతూ వచ్చాడు. ఆయన సంతోషంగా ఆయన తన తల్లిదండ్రులతో అభిషేకం ఉంది కదా, నాకు మంచి ఫెసిలిటీ కావాలి అని అడగలే. అభిషేకం కలిగిన వాడు అన్ని సర్కమ్స్టాన్సెస్ గుండా ఆయన వెళ్ళడం నేర్చుకున్నాడు. అడవిలో బ్రతికాడు, ఒక్కడే పారిపోయినాడు. తర్వాత కొందరు వచ్చి ఆయనను జాయిన్ అయినారు. వచ్చినటువంటి వారు ఎవరంటే అప్పులున్నవారు, అంటే డబ్బు లేనోళ్ళు, వెలివేయబడిన వారు, అగౌరవపరచబడిన వారు, ఎన్నిక లేని వారు, నిస్సహాయకులు, వీకర్ సెక్షన్ ఆయన దగ్గరకు వచ్చింది. విచిత్రం ఏంటంటే, దావీదు దిక్కులేనుడైతే వీళ్ళు కూడా దిక్కులేనులే. కానీ దేవుడు ఎలాగ మనిషిని పరీక్ష చేస్తుంటాడు, ఎలాగ దేవుడు అభిషేకాన్ని నిలబెడుతుంటాడు. ఏమీ లేని దరిద్రుని ద్వారా కూడా ఆ 500 మందికి పైన ఉన్న వారిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఎలా పోషించాడు అనుకుంటారు? ఆయన దగ్గర ఆర్థికం లేదు, ఆయన దగ్గర ఏ ట్రెజర్ లేదు, ఆయనకు సాయం చేసేవారు ఎవరు లేరు. ఆయన అరణ్యంలో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, కానీ అందరికీ ఆయన భోజనం పెట్టగలిగినాడు. కారణం ఏంటంటే ఆయన మీద నిలిచిన అభిషేకము ఆయనను వారందరికీ ఆశ్రయంగా మార్చే గొప్ప వ్యక్తిగా మార్చేసింది. ఆ సమయంలో వాళ్ళది మాత్రమే చూసుకోకుండా అబిగయులు అనే ఒక అమ్మగారు, తన పెనిమిటి నాబాలు, వీరిద్దరు కూడా ఆ ఏరియాలో చాలా ధనవంతులు. వాళ్ళు దే ఆర్ వెరీ రిచ్ పీపుల్, చాలా రిచ్ అన్నమాట. ఆయన చేతి కింద పనులు చేసేవారు ఉన్నారు. దే ఆర్ వెరీ రిచ్. ఎంత అనంటే నిజంగా సౌలుతో కూడా, అనగా రాజుతో దగ్గర సంబంధం కలిగిన, ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వారు వాళ్ళు. అంటే ధనవంతులు మాత్రమే కాదు, కానీ రాజుతో కూడా కలిసి భోజనం చేసేంత గొప్పవారు. మూడవది, రాజు పక్షంగా నిలిచే, సౌలు పక్షంగా నిలిచేటటువంటి వారు. అంత గొప్ప ఫ్యామిలీ. దే ఆర్ వెరీ రిచ్. వాళ్ళకి కొన్ని గొర్రెలు ఉన్నాయి. వాటిని మేపడానికి గొర్రెల కాపర్లు అడవిలోనికి వచ్చినప్పుడు అడవిలో గొర్రెలు చనిపోకుండా, నాశనం కాకుండా, ఆ కాపరులు చనిపోకుండా, నాశనం కాకుండా, ఇటు దావీదు తన వారు బ్రతకడమే కాకుండా వాళ్ళను కూడా, ఆయన గొర్రెలను కూడా రెస్పాన్సిబుల్గా కాపాడడం మొదలుపెట్టాడు. హీ వాజ్ ఇన్ ద ఫ్రీ విల్ హీ హడ్ డన్. ఎవరు అడగలేదు ఆయనను, ఆయన ఎవరు అడగలేదు. నాబాలు కూడా అడగలేదు, నా గొర్రెలను మేపితే నేను నీకు ఎంత వస్తా అని అగ్రిమెంట్ ఏం కాలేదు. బట్ హీ హ్యాడ్ టేకెన్ అవుట్ ఆఫ్ ఫ్రీ విల్ ఎ డెసిషన్. ఆయన ఇష్టపడ్డాడు, నేను చెయ్యాలి అని అనుకున్నాడు అంతే, నేను కాపాడాలి అని అనుకున్నాడు అంతే. ఎవరో చెప్తే చేశాడు కాదు. హీ హ్యాడ్ టేకెన్ ఎ గ్రేట్ డెసిషన్. ఆయన ఇశ్రాయేలీయుడు, పస్కా బలి పశువు రక్తంలో కడగబడినోడు, మోషే ధర్మశాస్త్రానికి కట్టుబడినోడు, ధనవంతుడు, రాజుతో కూడా కలిసినోడు, ఆయన మన దేశస్థుడు. కనుక నేను మన దేశస్థుల యొక్క గొర్రెలను, కుటుంబాలని కాపాడుకోవాలి, ఇది నా బాధ్యత. ఎందుకు ఆ బాధ్యత తీసుకున్నాడంటే ఆయన మీద నిలిచిన అభిషేకము ఆయనను అలాగా ఆలోచింపజేసింది, అలాగా ఫ్రీ విల్కి ఆయనను ప్రోత్సహించినాడు. బట్ మా వ్యక్తులు ఆకలిగా ఉన్నారు, నువ్వు పంట పండింది, నీకు నీ ఆస్తి నీకు వచ్చేసింది, యు బికమ్ రిచ్ నౌ,
నీ పంట నీకు వచ్చేసింది, నువ్వు సంతోషంగా ఉన్నావు, దీని కారణము నేను కాపాడినాను. అయితే నీ ఆస్తి మొత్తం నేను అడగడం లేదు, ప్రస్తుతం అయితే మాకు భోజనం లేదు, భోజనం పెట్టండి అని అంటే వాడెవడు వీడెవడు అని ఎదిరించి మాట్లాడిన వాడెవరట? అబిగయీలు యొక్క పెనిమిటి నాబాలు. ఆయన కఠిన చిత్తుడై దావీదెవడు? రాజుకు తిరుగుబాటు చేసేవాడు. ఇలాగ ఎన్నో మాటలు మాట్లాడి అవమానపరిచినాడు. కానీ దావీదు ఆ స్థలానికి చేరడానికి గల కారణం ఏంటంటే ఆయన మీద నిలిచి ఉన్న దేవుని యొక్క ఆత్మ. ఈజ్ అనాయింటెడ్ వన్. దావీదును తృణీకరించినప్పుడు నాబాల్ ఏం చేసినాడంటే దావీదు మీద నిలిచిన అభిషేకాన్ని కూడా తృణీకరించినాడు. కఠినత్వం ఎంత పని చేస్తుంది అనేది గుర్తు చేసుకోవాలి. రెండోది, నా ఆస్తి నేను ఎందుకు ఇవ్వాలి వానికి, నేనెందుకు భోజనం పెట్టాలి ఆడికి, వాడి గురించి నేనెందుకు చూసుకోవాలా, వాడు తిరుగుబాటు చేస్తున్నటువంటి వాడు, ఇప్పుడు వాడికి దిక్కు లేదు. ఎందుకు దిక్కు లేదు తెలుసా? వాడు దేవుని దృష్టిలో చెడ్డోడు గనక దరిద్రుడు అయ్యాడు. చెడ్డోడు కాదు, ఆయన ఒక పర్పస్ ట్రైనింగ్లో ఉన్నాడు, ఆయన ఒక మార్గం గుండా వెళ్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆయనను నడిపిస్తున్న విధానం వేరు. అక్కడ నుండి తిరిగి ఆయనకి ఎక్కడికి వెళ్ళాలి? సింహాసనాన్ని ఆయన స్వాధీనపరచుకోవాలి, కూర్చోవాలి. హి మస్ట్ బికమ్ కింగ్. దానికోసం ట్రైనింగ్ పొందుకుంటున్నాడు. అయితే సౌలుకు దావీదుకు గల భేదం ఏంటంటే ఉన్నదానిని బట్టి సౌలు ఏలేవాడు, కానీ దావీదు అభిషేకం కలిగిన వాడై లోకంలో ఏది లేకపోయినా మనుషులను పోషించగలిగినాడు. దాట్స్ ద గ్రేట్ థింగ్. అయితే సౌలు ఎవరు అని అంటే దయ్యం పట్టినోడు. ఆ దయ్యం పట్టినోనితోటి స్నేహం కలిగినోడు ఎవడట? నాబాలు. ఇప్పుడు సౌలుతో నువ్వు స్నేహం చేసిన నాబాలు ఆ సౌలు ద్వారా వస్తున్నటువంటి మాటలన్నీ కూడా ఏ రకమైనటువంటి మాటలు? అవి దయ్యపు మాటలు. ఈ సాతాను దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి మాటలు సౌలు వింటున్నాడు, ఈ సౌలు మాటలు నాబాలు వింటున్నాడు. తిరిగి ఆయన జీవించే జీవితం దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి దావీదును ఎదిరించే కఠిన చిత్తుడైనాడు, మూర్ఖుడైనాడు, గుడ్డివాడైనాడు. అస్సలు కూడా వంగే పరిస్థితి, తగ్గించుకునే పరిస్థితి లేదు. దేవుని భయం అస్సలే లేదు. దాని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే దేవుడు సౌలును తన ఏర్పాటు నుండి తొలగించి నీ రాజ్యాన్ని నీ చేతిలో నుండి నేను తీసేస్తానని చెప్పాడు. డైరెక్ట్ చెప్పేసి ఏర్పాట్లో నుండి తొలగిపోయావు కనుక నీకు అది రాదు. కనుక ఆయనతో సహకరించే వారందరినీ కూడా దేవుడు చాతకాని వారిగా చేసేసాడు, ఫెయిలియర్స్ చేసేసాడు. కానీ అబిగయీలుకి సంగతి తెలిసినప్పుడు దైవజనుడైన దావీదు గురించి ఆమె హృదయంలో కఠినత్వం కాకుండా ఉదారమైన మనసు, భయభక్తి కలిగిన వెంటనే తన పెనిమిటి కూడా చెప్పకుండా గాడిద గంత కట్టని చెప్పి బండి కట్టుకొని ఏమేమి కావాలనో సమృద్ధిగా దావీదుకి ఇయ్యాలా. She did not take permission from the husband. And she proved that she is not under the control of her husband. దేవుని ఏర్పాటును సేవించడానికి ఎవడో పర్మిషన్ అవసరం లేదు. అలాంటి చెడ్డ బుద్ధులు మీకుంటే పర్వాలేదు, అది దానికి జవాబు మీరు ఇచ్చుకుంటారు. కానీ మనం ఎవరము? దేవుని ఏర్పాటులో ఉన్న వారము. ఏర్పాటు కోసం ఏదైనా చేయాల్సిందే. ఎవడి కిందనో లేవు. నీ భర్తను పర్మిషన్ అడిగిచ్చినాడా? నాబాల్ను పర్మిషన్ అడిగి ఆ అబిగయీలుకు ఎదుగో నీ భార్యకి ఇలాంటి కరుణ ఉదయం ఇస్తాను అని చెప్పినాడా? లేదే. ఆమె ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డ కనుక ఆమె ఖచ్చితంగా ఏర్పాటు ప్రకారం జీవించింది. అంతేకాకుండా ఆమె చెప్పిన మాట ఏంటంటే దావీదు దగ్గరకు వచ్చి నా ఏలినవాడా అని స్పష్టంగా నమస్కారం చేసింది.
అంటే నన్ను ఏలేవాడివి నువ్వు అని. ఐఎమ్ అండర్ యువర్ కంట్రోల్, నువ్వు నన్ను ఏలుతున్నావు. ఆమె ఏమనాలి అసలు? భార్యగా ఉన్నందుకు నా భర్త నన్ను ఏలుతాడు, ఆయన కంట్రోలు, ఆయన ద్వారానే కావాలి అని చెప్పాలి. కానీ ఆమె హట్ అనుకుంది, సింపుల్గా హట్ అన్నది. కావలసినవన్నీ తీసుకొచ్చి ఇచ్చినాడు. ఇచ్చేయమన్నారో తెలుసా? నీ కోపం ఎందుకు? నీ శత్రువులకు ఏ గతి పడుతుందో అదే గతి నాబాలుకు కలుగుతుంది. ఆమె సొంత భర్త, ఆయన సొంత భర్తను ఆమె అభిషిక్తునికి శత్రువుగా ఆమె పోల్చగలిగింది. నువ్వు పోల్చగలుగుతున్నావా? నీవు శత్రువు, వీడు దేవునికి శత్రువు, ఈమె దేవునికి శత్రువు. ఏర్పాట్లో లేదు కదా కఠిన చిత్తులు. కఠిన చిత్తులు దేవుని ఏర్పాటునకు విరోధి, శత్రువు, ఇస్ అన్ ఎనిమీ. ఎవరు ఎనిమీ? సాతానుడు. అనంటే అబిగయీలు తన పెనిమిటిని సాతానుతో పోలుస్తుంది. ఆమె కన్ఫెస్ చేసింది, ఆమె రిజెక్ట్ చేసింది. కనుకనే ఆమె ఏలిన వానితో ఉండగలిగింది. తిరిగి ఆమె బైబిల్లో రాయబడింది, ఆమె అనేక స్త్రీలకు సాదృశ్యంగా నిలిచింది. ఈరోజు స్త్రీలైనటువంటి మీరే కావచ్చు, పురుషులైన మీరు కూడా కావచ్చు. ఏర్పాటు నొందినటువంటి బిడ్డలకేమో వారి హృదయం దీనత్వం, సాత్వికంతో ఉంటుంది. వారి హృదయం ఏం మాత్రం కూడా కఠినము కాదు. వాళ్ళు ఓపెన్నెస్ చూపిస్తారు, అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. దేవుని యొక్క అభిషేకానికి వారు సపోర్ట్ చేస్తారు. శత్రువును శత్రువుగా ట్రీట్ చేయాలి. మనము దేవుని పక్షంగా నిలిచిన వారమైతే దేవుని పక్షంగానే నిలిచి ఉండాలా. ఇది మనకిచ్చినటువంటి అభిషేకంలోని భాగం. అందుకే దేవుడు అన్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన నీ భర్త పడవచ్చు, నీ భార్య పడవచ్చు. తొందరపడకు, కానీ నీకు మాత్రము కీడు రాకుండా కాపాడి నేను దాటిస్తాడు. ద జడ్జిమెంట్ ఈస్ కమింగ్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. యూ కెనాట్ స్టాప్ ఇట్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది క్రమక్రమంగా పడుతూ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాల్సి ఉంది. సో ప్రూవ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని క్రియారూపకంగా రుజువు చేసుకో. విశ్వాసికి పొంతిక లేదు, శత్రువునకు మనకేం పొంతిక లేదు. దేవుని బిడ్డ ఎప్పుడు దేవునితోనే ఉంటాడు. దేవుని బిడ్డ కానివాడిని శత్రువుగా ట్రీట్ చేయగలగాల. ఈ మహాతల్లి ఏం చేసిందంటే, పెనిమిటి అయినా కూడాను వాడు శత్రువే, ఆగతే వీనికి బట్టును గాక అన్నది. అంత స్ట్రాంగ్ బిలీవర్ ఆమె, అంత పవర్ఫుల్ లేడీ ఆమె. ఆమె ఆ నోటి ద్వారా అనిందో లేదో 2 కార్యాలు జరిగాయి. ఒకటి, ఆమె దేవుని యొక్క కృప రివార్డ్ పొందుకుంది. రెండవది, కఠినత్వానికి తన పెనిమిటికి రావాల్సిన రివార్డ్ కూడా జరిగింది. శత్రువు నాశనమయ్యాడు, ఈమె రక్షించబడింది. దేవుని మహిమ కలుగును గాక. ఇఫ్ యూ కెనాట్ కన్ఫెస్ వాట్ ఈస్ సిన్ as sin, వాట్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్ యాజ్ నాట్ ఆఫ్ గాడ్, దెన్ నీకు కూడా విడుదల లేదు. నీకు కూడా విడుదల లేదు. ఆమె దేవుని సంబంధి కానివని దేవుని సంబంధి కాదు, దేవుని సంబంధమైందని దేవుని సంబంధి అని, ఆయన శత్రువు నేను మిత్రుణ్ణి అని ఒప్పుకొని డివైడ్ అయిపోయింది. నోటి ద్వారా ఒప్పుకున్నట్టు ద్వారా రక్షణ కలుగుతుంది. షీ కన్ఫెస్ అయినందుకు ఆమెకు సేఫ్టీలోనికి వెళ్ళిపోయినాడు, దేవుడిచ్చే రివార్డులోనికి వెళ్ళిపోయింది ఆమె. వెంటనే తన పెనిమిటికి శిక్ష వచ్చింది. ఆ శిక్షను బట్టి ఎవరు చంపకముందు ఆయనే చచ్చిపోయాడు. వెళ్ళకిలో పడి హార్ట్ అటాక్తో పడిపోయినాడు. నేను చాలా మందిని చూస్తున్నా, చాలా మందికి విచిత్రమైనటువంటి రీజన్స్తో చనిపోతున్నారు. విచిత్రమైన రీజన్, నాట్ ఓన్లీ కరోనా, బట్ దేర్ ఆర్ మెనీ రీజన్స్. సడన్గా వస్తుంది. గాడ్ ఈజ్ అలౌవింగ్ ఇట్, జస్ట్ టేకింగ్ ద టికెట్ అవుట్. నీ లైఫ్ రైట్స్ నీ దేవుడు భూమి మీదకి వెళ్ళి
తీసేస్తాడు. నేను భయపెట్టడానికి అది ఇట్ ఇస్ ట్రూ. ఆల్రెడీ మేము ప్రార్థనలో స్టార్ట్ చేసినాము, ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఈ కఠినత్వాన్ని తీసేయి, కఠినత్వాన్ని తీసేయి, కఠినత్వం తీసేయి అని అంటే ద టైమ్ ఈజ్ ఓవర్ సన్ అన్నాడు. మేము ఏడుస్తున్నాం చాలామంది, ప్రభువా ఆకస్మిక మరణాలు జరగొద్దు, మన వాళ్ళు ఉన్నారు, ఆకస్మిక మరణాలు జరగొద్దు ప్రభా, మనోళ్ళే ఉన్నారు, మన వాళ్ళు అంటే మన వాళ్ళే ఉన్నారు బిడ్డ, ఏం చేద్దాం అన్నది. మేము ఏడిసి ప్రార్థన చేస్తున్నాం. కనుక నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, నీ విశ్వాసానికి తగు ఫలం నువ్వు పొందుకోవడానికి అడుగు ముందుకు వెయ్యి. గల్తీలకు రాసిన పత్రికలో దేవుడి కండిషన్ పెట్టినాడు. ఈ కండిషన్ నువ్వు గెలిస్తే నువ్వు తప్పనిసరిగా చేస్తావు. నువ్వెంత చెప్పినా ఈ కండిషన్ ఫుల్ఫిల్ కాకపోతే సాల్వేషన్ లేదు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయన నమ్మాడు దేవుణ్ణి. కనుక ఆ నమ్మకాన్ని దేవుడు ఏం చేశాడు? నీతిగా ఎంచినాడు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చేస్తున్నాడు అతను? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎవరంట? విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క కుమారులు. శరీర రీతిగా పుట్టినా కూడా దే ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. అబ్రహాము అది కాదు అన్నాడు. 3వది 8వ వాక్యం. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అది నమ్మాడు, అది నీతిగా ఎంచబడి. కనుక విశ్వాసం ద్వారానే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. అంటే యూ విల్ బి సేవ్డ్. ఎన్నిసార్లు నీ పార్ట్నర్ కానీ, నీ రిలేటివ్స్ కానీ, ఇంకెవరైనా కానీ, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ రిజెక్టింగ్ గాడ్, ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్, ఎంతవరకు దేవునికి సంబంధించి రిజెక్ట్ చేస్తున్నారో వారెవరట? వ్యతిరేకులు, విరోధులు, శత్రువులు, అవినీతిపరులు, దేవ ద్వేషులు. వారికి మనకు సంబంధము లేదు. వారు దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారసులు కాదు. కానీ రక్షించబడినటువంటి నీవు కంపల్సరీ నీ విశ్వాసపూర్వకంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీకు ఇవ్వబడినటువంటి ఆ కనికరమును, కృపను, ఆ గ్రేస్ను, ఆ దీనత్వాన్ని దానిలో కొనసాగడానికి ఇష్టపడదు. వాడు కఠినచిత్తుడైతే వాడి శత్రువు, నేను మాత్రం దేవునికి సంబంధించి అని నువ్వు జస్టిఫై చేసి బయటికి రావకపోతే యూ విల్ లూజ్ యువర్ ఫ్రూట్, యూ విల్ లూజ్ యువర్ రివార్డ్. ఇది నేను చెప్పేశాను, నేను అది చెప్పేశాను. కనుక నేను నేరస్తుడని కాను, తర్వాత జరిగిన దానికి నేను బాధ్యుడని కాను. ఎవరి ఆత్మకు, మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, మీ కులపోలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది దానికి నేను సంబంధికుడిని కాదు. ఆ దోషము నా మీద పడదు, నేను చెప్పేశాను. కనుక మేము ప్రార్థన చేస్తున్నా కూడా ఆ కఠినత్వాన్ని తీయడానికి దేవుడు ఏమాత్రం కూడా స్ట్రెచింగ్, తన చేయి చాపేటటువంటి స్థితిని నేను చూడలే, మేము చూడలేదు. చాలా కఠినంగా ఉంది. కొందరు ఐశ్వర్యమును బట్టి, కొందరు జ్ఞానమును బట్టి, కొందరు పలుకును బట్టి, కొందరు వారు చేయగలిగిన తమ స్వాస్థ్యమును బట్టి, చేయగలిగిన సామర్థ్యతను బట్టి అతిశయిస్తారు. అది కూడా దేవుని యొక్క సంబంధమైంది కాదు. అవి ఉన్న ప్రక్కకు పెట్టి దీనత్వమే భూమి మీద కృప చూపుచు న్యాయం, నీతి, న్యాయాలను జరిగించే దేవుడే. ఆయనను గురించి తెలుసుకుంటూ ఉండాల. ఆయనను తెలుసుకుంటూ ఉంటే రోజు నీతిమంతులుగా తీర్చబడి నీవు ఆశీర్వదించు. అదర్వైజ్ నో. ఇక కొందరు ఉంటారు సమాధులకు సున్నం కొట్టేవాళ్ళు, సేవకులు బోధలు చేస్తున్నారు. దేవుడు కనికరం గల. అవును, మేము అలాగనే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నువ్వు కనికరం గల దేవుడు, కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా. రోజు రాత్రి ఏడుస్తున్నాం, రోజు రాత్రి 4 అవుతుంది.
కొన్నిసార్లు 5 కూడా అవుతుంది, అవునా? 5 అవుతుంది. అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా కన్సిడరేషన్ చూస్తుంది. చివరికి ఏమైపోతుందో అని, మన వాళ్ళకి ఏమవుతుందా అని మేము కనిపెడతా ఉన్నాం. మన వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ ఎనీథింగ్ అంటిల్ ఇట్ హ్యాపెన్స్. ఇది అయ్యే వరకు నేనేం చెప్పా అన్నాడు. చాలా భయం అయిపోయింది. అది జరిగేంత వరకు నేను జవాబు ఇవ్వను అని అన్నాడు. మీరు తట్టుకోలేరు. మీరు కన్నులారా చేతులారా చూసి, కన్నులారా చూసి చేతులారా పెంచుకున్న నీ బిడ్డలో దుఃఖం రాబోతుంది. ఇది 100% వచ్చేస్తుంది. నోబడీ విల్ స్టాప్. వాళ్ళ గతి వాళ్ళు చూస్తారు. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ విచ్ ఈస్ బ్యాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీస్. ఎవరు? కఠిన చిత్తులకు. కనుక విశ్వాసులైన వారికి, ఏర్పాటు నొందిన వారు కఠిన చిత్తులు కావద్దు. ఏ విధంగా కూడా కఠినత్వం కావద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం మొదలు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినటువంటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చూసిరా, అరణ్యంలో శబ్దమును విన్నా కూడా, శోధన దినాల్లో శబ్దాన్ని వినిపిస్తాడు. వినిపించినా కూడా వాళ్ళు ఏం చేసినారంట? హృదయాన్ని కఠినపరుచుకున్నారట. అలా అట్లే చెప్తాలే, అలాగనే ఉంటాడు దేవుడు. ఊరికే శిక్షిస్తాడండి. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాక తర్వాత, ఇక అట్లనే కొనసాగుతాడులే దేవుడు. నిజంగా దీర్ఘశాంతుడు అంట. నీకు ఇచ్చిన టైం ముగిసిందంటే మొత్తం తాళం వేసేస్తాడు. నువ్వెంత నరుసుకో, నీకు దొరకదు. కనుక టైం ఉన్నప్పుడే ఆ విషయాలను హీ హ్యాస్ ఎ ప్లాన్. ఆ ప్లాన్లో నువ్వు ఫిక్స్ అయిపోవాలి. హీ హ్యాస్ ఎ టైం. ఆ టైంలో ఫిక్స్ అయిపోవాలి. ఆయన కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు, ఆజ్ఞల్లో ఫిక్స్ అయిపోవాలి. ఆయన మాటలు ఇస్తాడు, మాటలు అయిపోవాలి. ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు, జడ్జిమెంట్స్లో ఫిక్స్ కావాలి. అంటే నీ సొంతంలో నుండి బయటకు వచ్చి దేవునిలో ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చాను కానీ దేవునిలో ఉండను అని అంటే కుదరదు. దేవునిలో ఉండాల. ఆయన మాటలను పాటించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మేము అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం, మనలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి జవాబు అయితే నేను ఇవ్వను, అది జరిగిన తర్వాతనే జవాబిస్తానని హెచ్చరికగా చెప్తున్నాను. దిస్ ఈస్ ద టైం. నెవర్ లుక్ బ్యాక్. అవిశ్వాసకి ఏమవుతుందో చూడకు, నీకు బాధ కలుగుతుంది. అది నీ బంధువుడే కావచ్చు, నీ చుట్టమే కావచ్చు, నీ కులపోడు కావచ్చు, ఇంకోడు కావచ్చు. ఏమైతే మనకేంటి? మనల్ని దేవుడు ఉండమన్న స్థలంలో మనము ఉండడానికి ఇష్టపడుతుండాలి. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సియోను పాటలు సంతోషంగా పాడుకుంటే ఎక్కడికి వెళ్ళాలి మనము? సియోనికి వెళ్ళాలి అన్నవాడు సియోన్ ఇక్కడ లేదు. ఆత్మ సంబంధమైన సియోన్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఓకే, ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చాడు, సెటిల్ అయిపోతావు అక్కడ. ఈ లోకపు ఆస్తిపాస్తులు టెంపరీ. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన కనికరమును చూపుతున్నది ఏంటంటే, ఈ లోకంలో ఏది ఉన్నా దానిని తీసి ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి. శోధన సమయంలో మనము దేవుని ప్రజల పక్షంగా ఉండాలి. మోషే కూడా అలాగనే అన్నాడు. ఏమన్నాడు? 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలు. ఇక్కడ విచిత్రం కదా, మనకు ముద్ద అనిపిస్తుంది, మన మంచి అనిపిస్తుంది, మనకు కొన్ని మంచిగా అనిపిస్తుంది. మన బంగారం చబ్బా ఎంత బాగుందో, ఇది ఫలానా వాళ్ళ డిజైన్ అంట, ఇది సింగపూర్లో చేసిన డిజైన్ అంట, ఇది అమెరికాలో చేసిన డిజైన్ అంట, ఇది ఫలానా టర్కీ వాళ్ళ డిజైన్ అంట. ఇవి బంగారం చేసిన దాంట్లో ఆ డిజైన్స్ ఫేమస్ అన్నమాట.
ఇక తర్వాత ఇంకో కొన్ని ఉంటాయి. మా సంప్రదాయాలండి, మా అమ్మదండి, మా నాన్నదండి, ముద్దుగా దాచిపెట్టుకుంటారు కదా. ఏదైనా దాచిపెట్టుకుంటారు. ఒకసారి దగ్గరికి మేము క్రిస్నింగ్ అని వెళ్ళాం. కొడుకు పుట్టినాడని 21 రోజులకు తొట్టెలో వేయడానికి వెళ్ళినప్పుడు ఆ తొట్టెలు వేయడానికి పాతది ఎప్పుడో 1947 కాదు, 1847 అయిండొచ్చు. 1847 అయిండొచ్చు, అట్లా ఉంది. మరి అట్లా ఉన్న ఒక తొట్టెలు తీసుకొచ్చినారనమాట. ఎప్పుడో చేసింది. దానికి ఎన్నో డిజైన్లు, ఇటు మలుపు అటు మలుపు, ఏదో అందులో ఉండి, ఓకేనా. ఏందమ్మా ఇంత పాత తెచ్చుకున్నారు, మీకు కొత్త దొరకలేదా అంటే, ఇది మా ముత్తాతలు మన ముత్తాతల నాట నుండి వేయబడింది. దీన్ని లేస్తే ఎవ్వరు కూడా చనిపోలేదండి అన్నారు. నేనన్నాను, యేసయ్య ఒడిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా చావరు. యాకోబు ఇచ్చిన నీళ్లు తాగినవాడు దప్పికొంటాడు, కానీ యేసయ్య ఇచ్చిన నీళ్లు తీసుకున్నవాడు ఎవడు కూడా దప్పికొనడం. యేసయ్య ఒడిలో ఉండండి, నీకు మరణం లేదు. చచ్చిపోయినా నువ్వు లేస్తావు, కానీ తొట్టెలేస్తూ రోజు చచ్చిపోతారు. ఖచ్చితం, ఇది టెంపరీ. డైరెక్ట్ ఆ రోజే పక్కకు పిలిచి వాళ్ళు కానికి ఇవ్వడానికి పిలిచినప్పుడు చెప్పాను, ఇది వార్నింగ్గా మేము చెప్తున్నాను. ఇది మీరు క్రైస్తవులు అయితే దాన్ని పడేయండి బయట. వాళ్ళు చేసిన తప్పులు, వారి శాపాలు, వారి కర్సెస్, వారిని వెంబడించిన దయ్యాలు కూడా మిమ్మల్ని వెంబడిస్తాయి, జాగ్రత్త అన్నప్పుడు ఆయన పెనిమిటి మాట్లాడుతున్నాడు. వీళ్ళ ఖాందాన్లు అందరికీ కోపం ఎక్కువండి, తన్నుకుంటారండి, ఎప్పుడు కొట్లాడుకుంటారండి అంటే. గుడ్, మరి నీ అదే తొట్టెలు తీసుకొచ్చినావు, అదే కోపం, ఆ గొడవలు మీ ఇంట్లో మీకు కూడా ఉంటాయి. మరి నీ ఇష్టం. మళ్ళోసారి తొట్టెలు వేయడం మీరు ప్రాక్టీస్ చేస్తే నేను వస్తాను, మంచి కొత్తది ఒకటి కొనండి, దేవుని నామములు ప్రతిష్ఠ చేసి అందులో వేద్దాం అన్నాను. వారు అన్నారు, అన్నారు. కానీ ఒక 2 నెలలకి మొగుడు పిల్లల మధ్యలో చాలా మంచి డిష్యం అయింది. చాలా మంచిగా డిష్యం అయింది. మొగుడు పిల్లల మధ్యలో చాలా మంచిగా డిష్యం అయింది. పిలిచినారు, బ్రదర్ ఇట్లా అయింది అని అంటే, మరి చెప్పాను కదమ్మా ఆ తొట్టెల ప్రభావం అట్లా ఉంది. మరి ఏమంటావు, మరి ఆ తొట్టెను ఉంచుకుంటావా ఇచ్చేస్తావనంటే, మా తమ్మునికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అని. ఎందుకు అది ఆడ పారేసి ఇరగొట్టి అగ్ని పెడితే కాలిపోతుంది, అది ఎవడు కాకుండా అన్ని కుటుంబాలు బాగుంటుంది. ఉంటే ఏంటి, ఆ జ్ఞాపకర్తను లేకుంటే ఏంటి, తీసేయండి, అది తీసేయండి అన్నాను. తీసేసినారు వాళ్ళు, హెబ్రోన్ సంఘస్థులు వాళ్ళు తీసేసినారు. ధైర్యం చేసినారు, తీసేసినారు. హెబ్రోన్లు సంప్రదాయాలు ఎక్కువ పాటిస్తారు. తీసేసినారు వాళ్ళు. తీసేసిన తర్వాత సమాధానం వచ్చింది, దయ్యం రావడానికి వీల్లేదు, పోయింది, మంచిగా సంతోషంగా ఉన్నారు. మనము ఏది బ్యాక్గ్రౌండ్ నుండి రావాలని కోరద్దు. నేను ఎప్పుడైతే మా అమ్మ కానుకగా ఇచ్చిన డబ్బుని నేను తీసుకున్నాను, మా అన్నయ్య నాకు ఇచ్చినాడు. ఆ డబ్బు ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేను చూసింది, మా ముత్తాతలను వెంబడిస్తున్న ఆ శాపం నన్ను ఆవరించింది. ముత్తాతలను వెంబడిస్తున్న శాపం నా దగ్గరకు వచ్చేసింది. అది ఎట్టాగైనా నన్ను చంపేయాలని, నా ఫ్యామిలీని చంపేయాలని చూసింది. దిక్కు లేకుండా చేయాలని. ద మెయిన్ ఏంటంటే ఫస్ట్ నేను తీసేయాలని. నా కోసం ఒక గుంట తవ్వుతుంది. అది దురాత్మ శాపం నా కోసం ఒక గుంట తవ్వుతా ఉంది. నేను దర్శనం చూస్తున్నాను. ఆ గుంట తవ్వుతూ ఉంటే దేవుడు అది తవ్వే గుణపంతో తవ్వుతుంటే, ఆ గుణపం ద్వారా తవ్వకుండా దేవుడు ఆ భూభాగాన్ని విచిత్ర రీతిగా మార్చేసినాడు. ఎంత తవ్వినా దిగుతలేదు, అది ఆ గుంట తవ్వబడ్డం లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నా కటాక్షము చొప్పున బ్రతుకుచున్న బిడ్డ, నా కనికరం నీకు ఇచ్చాను, దాని నుండి నేను విడుదల చేస్తున్నాను. యూ కెన్ కీప్ దాట్. ఎందుకో తెలుసా, నీకు బహుమానంగా, నీకు కానుకగా వచ్చిన దానిలో నువ్వు నాకు దశమ భాగం వేసావు కనుక దాన్ని పరిశుద్ధపరుచుని ఏ శాపం కూడా నిన్ను వెంబడించకుండా చేస్తున్నాను అన్నాడు.
ఆ తర్వాత వెంటనే మా అన్నయ్య గురించి ప్రార్థన చేశాను. మా అన్నయ్య కూడా అదే వెంబడిస్తుంది, అది పిల్లలకు వెంబడిస్తుందేమో, ఫ్యామిలీ నాశనం అవుతుందేమో అని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. అప్పుడు చూపించాడు, మా అన్నయ్య ఒక ఐరన్ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. ఐరన్ ప్లాట్ఫామ్, విచిత్రం. ఐరన్ ప్లాట్ఫామ్, అది ఇంత లావు ఉంది, ఐరన్ షీట్, పెద్ద ప్లాట్ఫామ్, ఒక 2-3 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత పెద్దగా ఉంది. ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. అక్కడ ఒక ఇల్లు కట్టబడింది, ఐరన్ తోటే కట్టబడింది. అందులో మా బాబాయ్ ఉన్నాడు, మాణిక్యరావు. నేను చూస్తున్నాను, ఏంటనే ఇక్కడ నిలబడ్డావు అని అంటే ఏం మాట్లాడతలేడు, అలాగనే చూస్తున్నాడు. చివరికి ఏమైపోయింది, పైనుండి అగ్ని కుమరించబడుతుంది. ఇదేంటి అని అంటే సొదొమ గుమరును నాశనం చేసిన శాపం. అక్కడ దేవుణ్ణి తృణీకరించినారు, వారు దేవునితో తిరగని వారు చెయ్యకూడని భ్రష్టమైన స్థితి చేశారు కనుక ఈ పాపాలు శాపాలు మీ పితరులు చేసినారు. రెండవది, మీరు ద్వితీయోపదేశకాండం 28 చదివితే ఆకాశము ఇత్తడిగాను భూమి ఇనుముగాను ఉంటుంది. అది శాపంలో ఒక భాగం. అవును, థర్డ్ వర్డ్స్. ఓకే, చెప్పండి, చదవండి. నీ తలపైని ఆకాశము, నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. ఎప్పుడు? నువ్వు శాపంలో ఉన్నప్పుడు. దానికి కారణం ఏంటి? 15వ వాక్యం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొన వలనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు. అయితే కింద ఏంటన్నమాట, ఇనుము ఉంటే మనము ఏమన్నా పంట వేయొచ్చా? లేదు. పైన ఇత్తడి ఉంటే సూర్యరశ్మి వస్తుందా, ఆరోగ్యం వస్తుందా? లేదు. అది అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఇది అడ్డుపడుతూ ఉంటుంది. మా అన్నయ్య ఆడ నిల్చున్నాడు. అప్పుడు అగ్ని పైనుండి కుమరించబడతా ఉంది. అగ్ని పైనుండి కుమరించబడతా. నేనన్నా, నీ అగ్ని ఏంటి అన్న. దాక్కోవడానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది, కానీ అక్కడ ప్లాట్ఫామ్ ఇదంతా ఇనుముతోనే కట్టబడింది. ఇనుముతో కట్టబడింది. అందుకే దేవుడు అంటాడు యెషయా ప్రవక్త గ్రంథం 45లో, ఇత్తడి తలుపులను ఏం చేయాలి? పగలగొట్టాలి. ఇనుప గడియలను ఏం చేయాలి? ఇత్తడి ఇనుము ఏందంట? శాపగ్రస్తమైన తలంపులు, ద్వారములు, మెంటాలిటీ, దుర్గములు. గమనించారా? దుర్గములు. ఎటువంటి దుర్గములు అవి? శాపగ్రస్త, శాపానికి సంబంధించిన. దెర్ విల్ బి నో ఫ్రూట్ఫుల్, ఆల్వేస్ విల్ బి ఎ ఫెయిలియర్. అందుకే నా పిల్లల్ని అడుగుతూ ఉంటాను, ఫాలో మీ. మీ అమ్మ నన్ను వెంబడిస్తుంది కనుక ఆమె సక్సెస్ అవుతుంది. మీరు వెంబడిస్తే మీరు అన్ని విషయాల్లో ఫ్రూట్ఫుల్ అవుతారు. మీకు భూమి మీద ఫలము దొరుకుతుంది. ఆకాశంలోని పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు వస్తాయి. కారణం ఏంటంటే ఆ ఇనుము నుండి, ఆ ఇత్తడి యొక్క శాపము నుండి దేవుడు నన్ను తన రక్తం ద్వారా విముక్తి చేసి ఆయన మాటను విని ఆశీర్వాదాలకు అర్హుడుగా చేశాడు. కనుక అబ్రహామును కూడా ఆయన ఆశీర్వదించబడలేదు, ఆయన ధనవంతుడే, ఆశీర్వదించబడలేదు. కానీ ఆయన ఎప్పుడైతే దేవుని చేత పిలువబడ్డాడో, పిలువబడినప్పుడు ఆయన దేవుడు చూపించిన స్థలానికి రావడానికి పాతది విడిచిపెట్టి రమ్మన్నాడు. వద్దది, అక్కడ శాపం ఉంది, అక్కడ ఇత్తడిది ఉంది. ఇత్తడి ఆకాశం నిన్ను ఆవరించింది, అక్కడ భూమి ఇనుములాగుంది. నువ్వు ఫలించవు, నువ్వు ఆశీర్వదించబడవు, నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండవు. దాన్ని విడిచిపెట్టాయి. బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేయి అన్నాడు. నేను చూపించిన దాని దగ్గర ఉన్నారు. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తాను. వాళ్ళను విశ్వసిస్తేనే ఆశీర్వదిస్తాను, లేకపోతే ఆశీర్వదించు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మా అన్నయ్య ప్రార్థన చేస్తా ఉన్నాను, నాతో జాగ్రత్త, అవి చాలా డేంజరస్గా నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు, వాటి నుండి నువ్వు తప్పించుకోవాలా
అని మా అన్నయ్య నాకు బుద్ధి చెప్తా ఉన్నాడు ఆ దర్శనంలో. షూర్ అన్నయ్య అన్నాడు, జాగ్రత్త మరి అని చెప్పేసరికి సడన్గా ఆ ఇనుము నుండి ఆయన పైకి లేపబడ్డాడు. కానీ మా బాబాయ్ ఏం చేశాడంటే ఆ ఇనుము ఇంటిలోనికి వెళ్ళిపోయినాడు. నేను అక్కడనే ఉన్నాను. వెంటనే ఆ ప్లాట్ఫామ్ మొత్తము కూలిపోయింది, తుత్తునీలుగా చేయబడింది. కూలిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ కూలిపోయిన దాంట్లో మా బాబాయ్ ఆ ఇంట్లో కూడా నాశనం అయిపోయాడు, అనగా శాపం ద్వారా నాశనం అయిపోయాడు. మా అన్నయ్య లేపబడ్డాడు, నేను దేవుని చేతుల్లోనికి వెళ్ళిపోయినాను. హల్లెలూయా. కనుక గొర్రెల మీదకి వెళ్ళి, అనగా మా కుటుంబము మా తాతలోకి వెళ్ళి వచ్చినది, అది క్లోజ్ చేయబడింది. చాలా సంతోషం అనిపించింది. కనుక నేను వెనుకున్న శాపాలను తొలగించడానికి దాచిపెట్టుకోకు, మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి వచ్చింది దేవునికి ఇమ్మంటాను, అందుకే అనమాట. అది ఇరిగిపోద్ది, అది ఖచ్చితంగా ఇరిగిపోద్ది. నీ దశమ భాగాలు ఖచ్చితంగా దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి తెచ్చిన ధూపార్తి అనగా అర్పణము పరిశుద్ధపరచబడుతుంది. ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకే దేవుడు అబ్రహాము గురించి, మోషే గురించి చూపించింది. ఆయన అన్నాడు ఇన్ ద టెంపరరీ బ్లెస్సింగ్స్, అది ఫరో దగ్గరికి వెళ్ళి వారు సర్పాన్ని పూజించేవారు, వారి ద్వారా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు అవి శాపగ్రస్తమైనవి, అవి నాకు వద్దు అనుకున్నాడు. విడిచిపెట్టినందుకు హీ వాస్ ఫ్రూట్ఫుల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్ఞానవంతుడే, అంతేకాకుండా వాక్చాతుర్యం కలిగిన వాడే, గొప్ప వ్యక్తియే. కానీ ఆయన ఏం చేసినాడు, ఆ ఐగుప్తు రాజ్యాధికారము, ధనము, గొప్పతనం మీద ఉన్నంత వరకు ఎవ్రీ ఆఫ్ హిస్ ప్లాన్ వాజ్ ఫెయిలియర్. ఆయన యూదుని రక్షించుకుంటానంటే చెరలో పడ్డాడు, ఓని చంపేశాడు. చూసారా, అన్ని రకాలుగా చివరికి బంధువుల నుండి వెలివేయబడ్డాడు. హీ వాజ్ అ ఫెయిలియర్. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనను కలుస్తున్నాడో, ఒక నూతనమైన సాధనంగా మార్చబడిన తర్వాత ఆయన దేవుని యొక్క పక్షంగా నిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. అన్ని విడిచిపెట్టుకున్నాడు, ఏది కూడా మిగిలించుకోలేదు. ఆయనకు ధనం తక్కువన, రాజరికం, రాజు అతను వదిలేసుకున్నాడు, వద్దు అన్నాడు. ఆయన పేరు మీద ఏం లేకుండే, ఫరో చేతి కింద ఉండే. ఆయన పేరు మీద ఉంటే ఖచ్చితంగా ఆయనది తాను తీసుకునేవాడు. ఆయన పేరు మీద ఏం లేకుండే, ఫరో దగ్గర ఉన్న ధనాన్ని నేను అనుభవించుకుంటొచ్చు. బట్ నీ పేరు మీద ఉన్నది అది దేవుని సొత్తు, బికాజ్ యు ఆర్ ఎ బిలీవర్. హల్లెలూయా. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. నువ్వు అభికేయులుగా నువ్వు మార్చబడకపోతే, ప్రతి ఒక్కరు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, టేక్ యువర్ పోర్షన్. యూ హ్యావ్ రైట్ టు డూ ఇట్. నో నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఎనీబడి. ఆ శత్రువు దగ్గర నువ్వు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదాల మార్గము సరళం చేయబడతాయి. యువర్ లైఫ్ విల్ బి సెటిల్డ్ అండ్ ద కర్సెస్ విల్ బి బ్రోకెన్. ఇశ్రాయేలీలందరూ పస్కా బలి పశువులో రక్తంలో కడగబడి క్షేమాన్ని, సంహారక దూత నుండి విడుదల పొందుకున్నవారు. రెండవది, దాస్యపు కాడి నుండి విడుదల పొందుకున్నవారు. నేను విడిచిపెట్టాను, బంధించి పెట్టుకుంటాను, నా కంట్రోల్లో ఉంచుకుంటాను, నా లాభం కోసం ఉంచుకుంటాను అని ఇశ్రాయేలీలను ఐగుప్తీయుడు అనగా దాస్యపు గృహాధికారి వాడు బంధించి పెట్టుకున్నాడు. ఎప్పుడు కూడా మన పరిస్థితులు అలాగే, భర్తలు భార్యలను తన కోసం బంధించి పెట్టుకుంటారు, భార్యలు కూడా పెన్మిట్లను తన కోసం బంధించి పెట్టుకుంటారు. ఇలాంటి బంధకాలు దేవుడు ఇచ్చినది కాదు. యేసే రక్తములో కడగబడితే, పస్కా బలి పశువు రక్తంలో కడగబడిన బిడ్డవైతే, నెవర్ గివ్ యువర్ సెల్ఫ్ టు ద స్లేవరీ. యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఫ్రీ. ఫ్రీడమ్ ఇచ్చినా కూడా నాకు ఫ్రీడమ్ లేదు అని అనుకోవడమే పాపం. నువ్వు నెగటివ్గా తలంచడమే శాపగ్రస్తమైన తలంపు. ఐగుప్తులో ఉన్నప్పుడు పస్కా బలి పశువు రక్తము కడగబడక ముందు, నీవు అది గడపలకు పూసుకోక ముందు నీవు దాటలేవని చెప్పినావు, బాగానే ఉంది. కానీ అది రక్తం కడగబడిన తర్వాత, ఆ యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు ఇంకా వెనకకు చూడాల్సిన అవసరం లేదు. దానికేదో నేను ఇంకా ఏదో చెయ్యాలి, నేను ఇంకా రుణపడి ఉన్నాను, దానికి ధర్మాల్లో ఉన్నాను, దానికి కార్యాల్లో ఉన్నాను, దానికి బంధుత్వంలో ఉన్నాను,
దానికి ఏదో అగ్రిమెంట్లో ఉన్నాను అనుకోవడమే శాపగ్రస్తమైంది. అనగా నీకు దేవుడిచ్చిన రక్త ప్రోక్షణ విమోచన నువ్వు కన్ఫెస్ చేయడం లేదన్నమాట. నువ్వు కన్ఫెస్ చేస్తే బయటకు వస్తావు. ఇప్పటికీ నువ్వు గమనిస్తారు మా ఇంట్లో, జస్ట్ ఐ విల్ ఇన్ఫార్మ్ మై వైఫ్ అండ్ గో. ఐఎమ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మై వైఫ్ అండ్ ఐ నెవర్ ట్రైన్డ్ మై వైఫ్ టు బీ సీకింగ్ ఉమెన్ పర్మిషన్ ఫ్రమ్ అవర్ హస్బెండ్. నీకు నచ్చిందా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళంతే. నువ్వు నాకు దాసివి కాదు. యు ఆర్ నాట్ అండర్ మై కంట్రోల్. ఎందుకంటే నీ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి ప్రభు ఎవరు? దేవుడు. ఆ సర్కమ్స్టెన్సెస్ కష్టమైతే నేను చేయగలిగితే సహాయం చేస్తాను, లేదంటే యూ హ్యావ్ టు సీక్ సంబడి ఎల్స్. కొనివ్వచ్చు, కొనివ్వకపోవచ్చు, నేను ఫ్రీగా వదిలేస్తాను. ఎవరిని కూడా, ఇక్కడ కూడా ఉన్నవారిని అందరిని అలాగనే. మన జీవితంలో మారాను పోలిన చేదు బ్రతుకొస్తుంది. ఆ చేదును కూడా దేవునిని బట్టి నువ్వు సంతోషించడం ద్వారా నువ్వు అడుగు ముందుకు వేయాలని దేవుడు కోరుతున్నాడు. మోషే గారు దేవుని గురించిన నింద, అంటే ఈ దేవుణ్ణి బట్టి వచ్చిన నింద, అది ఆనందం అని ఎంచుకున్నాడంట. ఆయన బాధపడలేడు. ఈరోజు దేవుని గురించి వెళ్తుంటే, చర్చికి వెళ్తుంటే, చర్చి గురించి డబ్బిస్తుంటే, చర్చి గురించి నిలబడితే, చర్చి కార్యక్రమాలు రాజు ఉంటే హృదయం మండు, నాది 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 ఎలాగ అనుకుంటూ ఉంటారు. నీది కాదేది, ఏది నీది కాదు. మీరు మనిషి లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒక సోర్సెస్ ద్వారా అది నీ దగ్గర రావడానికి అనుమతించాడు. కానీ అది నువ్వు వాడకపోతే ఇంకో రీతిగా అది పోతుంది. అది నువ్వు దేవునికి ఇచ్చినవనుకో ఆశీర్వాదం వస్తుంది. ఇచ్చు బుద్ధి గురించి మీ కురచ బుద్ధులను వదిలేసుకో అని చెప్పడానికి, మూడవది దాటి రావడానికి అయిపోతుంది అని చూడకండి. అయిపోతే దేవుడు మనకు సమృద్ధినిస్తాడు. దేవుడు మహిమ కలుగునుగాక. మోషేకి అన్నీ అయిపోయినాయి, తిరిగి ఆయనకు సమృద్ధినిచ్చాడు. ఇచ్చాడా లేదా? అన్నీ అనుగ్రహించుకుంటూ వచ్చాడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి, నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? హూ ఈజ్ యువర్ మాస్టర్? ఎవరు నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు? నేను యేసయ్య విడిపించలేదా? ఆ స్వతంత్రతను, ఫ్రీ విల్ని నువ్వు ఎక్సర్సైజ్ ఎందుకు చేసుకుంటలే? కొడుకని, కూతురని, కోడలని, అల్లుడని ఎన్నో రకాలుగా నువ్వు ఈ కార్యాలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఎన్నో రకాలుగా. ఎందుకు ఆ సాకులు నీకు? దేవుడు తలుపు తట్టుతూ ఉన్నాడు. అది గ్రహించగలుగుతున్నారు మీరు. గ్రహించి కూడా కఠిన చిత్తులైతే ఏమైంది? మనము హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చదివాం. ఏమన్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నారంటే 8వ వాక్యంలో కఠిన చిత్తులైనారు. కఠిన చిత్తులైతే ఏమన్నారు? కింద 10వ వాక్యంలో, కావున నేను ఆ తరము వారి వలన విసికై వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకునలేదు గనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్టు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్తాను. విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు గొప్ప వాక్కునిచ్చాడు. ఏమని? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి. అది నీకు నెరవేరదు. దేవుడు శోధిస్తే నీకు నెరవేరదు. ఇట్ ఈస్ అ ప్రామిస్. నువ్వు కష్టపడతావు అంతే. శ్రమ 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 శ్రమ. మన సంఘానికి సంబంధించిన వ్యక్తి చాలా రకాలైన బలహీన శరీరక రుగ్మలతో శ్రమ, హింస, బాధపడుతూ ఉంది. తనకు విశ్రాంతి కావాలి. తనకేం కావాలంట? విశ్రాంతి కావాలి. మేమేం విశ్రాంతి కోసం ప్రార్థన చేస్తున్నాం. విశ్రాంతి కావాలంటే ఏం చేయాలి? ఆయన ప్రయాసపడి భారం వస్తున్న సమస్య, నేను వస్తున్నది భారం, నాకు ఈ భారం నుండి విడుదల కావాలని ఏం చేయాలి? మనం యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన చెప్పినవి మనం వింటే మనం నీతిమంతులుగా తీర్చబడిన వారికి విశ్రాంతిని దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. అలాగా ఫిజికల్ టార్మెంటేషన్ ఉండొచ్చు, ఫ్యామిలీ టార్మెంటేషన్ ఉండొచ్చు, పర్సనల్ టార్మెంటేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉంటుంది. యూ హ్యావ్ టు కమ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
ఆయన చెప్పినట్టు నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతూ ఉండాలి. కనుక మనకు చేదు జీవితం ఉంటుంది. అన్ని సుఖం ఉండదు, చేదు అనుభవించాలి. కొన్నిసార్లు చేదు అనుభవించాలి. నా పిల్లలను బట్టి నాకు చేదు రావచ్చు, నా భార్యను బట్టి నేను చేదు రావచ్చు, నన్ను బట్టి నా పిల్లలకు చేదు కావచ్చు, నా భార్యకి చేదు కావచ్చు. అలాగా మిమ్మల్ని బట్టి నాకు చేదు రావచ్చు, నన్ను బట్టి కూడా మీకు చేదు రావచ్చు. చేదు ఎందుకు అనుమతిస్తాడంటే మధురంగా మార్చబడే శక్తి కేవలం క్రీస్తులో ఉంది, ఏ నరుల్లో లేదని చూపించడానికి మాత్రమే. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యం నుండి చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చాలు, ఇక్కడ నమ్మిన వారితో మాట్లాడుతున్నాడు. మనమందరము యేసయ్యని నమ్ముతాం కదా, యేసుక్రీస్తుని నమ్ముతున్నాం. యేసుక్రీస్తును నమ్మిన మనందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా వాక్యంలో నిలిచిన వారైతే, నిలవండి అని ఇన్స్ట్రక్ట్ చేస్తలేడు, ఫ్రీ విల్తో మాట్లాడుతున్నాడు. మీరు నిలిస్తేనేమో నాకు శిష్యులు అవుతారు, నిలవకపోతే శిష్యులు కారు. దట్స్ అప్ టు యు. కానీ దేవుడు మత్తయి సువార్త 28లో ఏమన్నాడంటే, తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోని బాప్తీసం ఇవ్వండి, పరలోకమందు భూలోకము సర్వాధికారం కలిగి ఉన్నారు కనుక అందరినీ శిష్యులుగా చేయుడి అన్నాడు. శిష్యులుగా చేయడానికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మనము బాప్తీసం తీసుకోవాలి. తర్వాత శిష్యులకు చెప్పినవన్నీ కూడా పాటించాలి అని దేవుడు చెప్పాడు. ఈరోజు మనం అందరం నమ్మి బాప్తీసం తీసుకున్న వారిమే. కేవలం ఏం చేస్తామంటే రక్షణ కలుగుతుంది. నిజమే, రక్షణ కలుగుతుంది ఒకటి. రెండోది, నీవు శిష్యుడుగా శిష్యురాలుగా మార్చబడతావు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యలో ఇవన్నీ బోధలు మర్చిపోయినారు. ఏ సంఘములో కూడా శిష్యరికపు జీవితం బోధించరు. నువ్వు అమ్మాయి బాప్తీసం పొందుకు రక్షణ కలుగుతుంది. అన్ని విషయంలో, శరీర విషయంలో, మనసు విషయంలో, ఆత్మ విషయంలో, కుటుంబ విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో, సంఘ విషయంలో, అన్ని విషయంలో నీకు సాల్వేషన్ వస్తుంది. ట్రూ, అది కరెక్ట్. అట్ ద సేమ్ టైం అంతే నిజం ఏంటంటే, నీవు దేవునికి శిష్యురాలుగా శిష్యునిగా నువ్వు రూపాంతరము చెందాలా. నువ్వు అది మర్చిపోతున్నావు. శిష్యుడిగా చేయబడాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన మాటల యందు నువ్వు నిలిచి ఉండాలి. దేవుని వాక్యం అందు నిలిచి ఉండడానికి వాక్యం మనకు చెప్తాడు. కానీ భర్త ఏం చేస్తాడు? భార్యకు అదెందుకు ఇట్లా, ఇదెందుకు అట్లా, కాదు చేయదు అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నా భర్తను బట్టండి ఇట్లా అయిందంటే సాకు అని రాసుకుంటాడే కానీ దేవుడు నీ మీద ఏం జాలిపడాడు. నేను ఆయన కింద పెట్టాను నిన్ను, ఆయనను అడిగి నీకు శిష్యరిక జీవితం ఇచ్చానా? ఆయనను అడిగి నేను బాప్తీసం ఇచ్చానా? ఆయనను అడిగి నేను నిన్ను కాపాడుకుంటా? నాకు ఇష్టమయ్యింది, దేవుడికి ఇష్టమాయను, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేస్తానని ఇష్టపడి చేసుకున్నాడు. అంతేకాకుండా యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు నశించిన దాన్ని వెతికి రక్షించాలని నేను అనుకున్నాను. అది నా ఫ్రీ విల్లో చేయాలనుకున్నాను. అని ఇష్టపూర్వకంగా నిన్ను రక్షించాలనుకున్నాడు. అలాంటి హృదయం నిన్నుకి ఇచ్చినప్పుడు యేసయ్య విషయంలో నువ్వు ఫ్రీ విల్లో యాక్ట్ కావా? ప్రార్థన చేయడానికి నీకు ఫ్రీ విల్ ఉన్నప్పుడు, క్రైస్తవురాలు బైబిల్ చదవడానికి నీకు ఫ్రీ విల్ ఉన్నప్పుడు, దేవుని కోసము దేవుని ఏర్పాట్లలో శిష్యరికపు జీవితం చేయడం కూడా, ప్రాక్టికల్ లైఫ్లో ఉండడానికి కూడా నీకు ఫ్రీ విల్ ఉంది. యు ఆర్ ఫ్రీ టు ఎక్సర్సైజ్ discipleship of Jesus Christ as you are living on the earth in the physical body. నువ్వెవరైనా కావచ్చు, నువ్వు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, అత్త కావచ్చు, ఇంకేదో కావచ్చు. అలాగే పురుషుడు తన భర్త కావచ్చు, భర్త కావచ్చు, తండ్రి కావచ్చు కదా, అల్లుడి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎన్ని రిలేషన్షిప్. సో దేవుడు రిలేషన్షిప్ను బట్టి నిన్ను పిలవలేదు, కానీ ఆయన ఫ్రీ విల్ని బట్టి ఐ లవ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అన్నాడు ఆయన. ఓకే, నువ్వు ఫ్రీగా నేను దేవుని ప్రేమిస్తాను అంతే. అబిగయలు అలాగా చేసింది. అబిగయలు అలాగా ఫ్రీ విల్ వచ్చేసింది. ఇస్సాకును పెళ్లి చేసుకోవడానికి రెబెక్క కూడా అలాగనే చేసింది. మీరు వెళ్తావా అంటే నేను వెళ్తాను, నువ్వు ఒక్కదాన్ని వెళ్తే నేను ఒక్కదాన్ని వెళ్తాను,
నేను వెళ్తా. అబ్రహాము దేవుని పక్షంగా నిలిచున్నాడు, దేవుడు ఆయన పక్షంగా నిలిచున్నాడు. ఆ దేవుని నీడలో బ్రతుకుతున్నటువంటి వాడు ఆయన పక్షంగా నేను నిలవడానికి నేను వెళ్తా, అన్నను వదిలేస్తా, బంధువులను వదిలేస్తా, అమ్మ నాన్నను వదిలేస్తా, నేను ఇస్సాకును పెళ్లి చేసుకుంటా, అక్కడ వారసురాలు అవుతా, ఎవరున్నా లేకపోయినా నేను కార్యం చేస్తా. షీ ఈజ్ అ ఫ్రీ విల్ పర్సన్, ఎక్సర్సైజ్డ్ ఇన్ ద ఫ్రీ విల్. ఎబెనేజర్ కూడా, ఎలియాజరు కూడా అలాగే అన్నాడు, ప్రభువా ఆమె నీళ్లు మాకు మాత్రమే కాదు మా వంటలో కూడా పోయాలి. అలాంటి ఫ్రీ విల్ ఉందేమో చూస్తాం. ఆయన అడగక ముందే అమ్మ మా ఒంట్లో కూడా నీళ్ళు పోయి, మా సేవకులు కూడా నీళ్ళు పోయి అని అడగలేదు ఎవరు. బట్ షీ హర్ సెల్ఫ్ ఇనిషియేటెడ్. ఫ్రీ విల్ ద్వారా మీకు నీళ్ళు పోస్తాను, మీ సేవకులకు నీళ్ళు పోస్తాను, మీ ఒంట్లో కూడా నేను నీళ్ళు పోస్తాను, అది నా ఇష్టం, నేను చేస్తాను, ఐ డూ ఇట్. ఎవరి దగ్గర పర్మిషన్ అడగలేదు. అప్పటికి ఆమెకు అమ్మ నాన్నలు ఉన్నారు, అప్పటికి తమ్ముడు అన్న ఉన్నాడు, బ్రదర్ ఉన్నాడు, బంధువులు ఉన్నారు, తన వారిలో ఆమె ఉంది, తన పని వారిలో ఉంది. ఓ అన్నది పని చేసుకున్నాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, ఇస్సాకును పెళ్లి చేసుకున్న తర్వాత ఏశావును బట్టి ఆమె హింసను మారా జీవితం అనుభవించి, అయినా నేను ఇస్సాకు భార్యను, అయినా నేను దేవుని చేత ఏర్పరచబడిన ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పి ఇస్సాకును విడిచిపెట్టలే. ఆమె మారా బ్రతుకును అనుభవించుకుంటూ వచ్చింది. ఈరోజు మనము దానిని గుర్తించడం కష్టమవుతూ ఉంటుంది. దేవుని ఏర్పాట్లలో కష్టపడడం కష్టం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తా. స్త్రీలు, పిల్లలను కన్నా స్త్రీలు, వాళ్ళు ఖచ్చితంగా చెప్పొచ్చు. కనేటప్పుడు వారికి ప్రసవ వేదన కలుగుతుందట. ఏం కలుగుతుందట చెప్పండి? అది సంతోషం కాదు, వేదన కలుగుతుందట. నా భార్య ఫస్ట్ గర్భం గురించి నిలబడ్డప్పుడు నేను తట్టుకోలేనండి, సైన్ చేసే ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటాను, నేను భరించలేను అని, నువ్వు చేస్తావా లేదా నా మీద కొట్లాడుకుంటూ వచ్చింది. నేను లేబర్ రూమ్లోకి వెళ్ళి ఏం చేశానంటే, ఆగు దేవుడు నార్మల్ డెలివరీ అన్నాడు పెద్దోనికి, కనుక నార్మల్ డెలివరీ కావాలి మనకి అని చెప్పాను. దేవుని ఏర్పడి ఆమెకు చాలా కష్టమే. నేను చూశాను, హింస, హింస అంటే హింస, ఎంత తట్టుకుని నేను బతకెళ్ళి, నేను చచ్చిపోతా అన్నది. ఆడదాకా వెళ్ళిపోయింది. అంటే ఆ ప్రసవ వేదన అంత ఘోరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ పుడుతుందో, లోకములో ఒక నరుడు జన్మించనని చెప్పి ఆమె బాధన వేదనను మర్చిపోతుందట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ వేదనను మర్చిపోతుంది. ఉద్దేశం ఏంటంటే, ఒక క్రొత్తది మనము లోకంలోని తేవాలంటే వేదన ద్వారానే విత్తనం వేస్తూ ఆ క్రొత్తదనాన్ని లోకంలో ప్రవేశపెట్టాలి. దేవుని మహిమ కలుగును గాక. కనుక మారా బ్రతుకు లేకుండా మధురమైన జీవితం లోకంలో కనిపించదు. కనుక దేవుడు ఒక మంచి నిరీక్షణ మనకు చూపిస్తున్నాడు. ఏంటంటే, నువ్వెన్నటికీ కూడా ఫెయిలియర్ కాదు ఆయన కిందకు వచ్చినప్పుడు. కనుక మనం ఏం చేయాలి? శిష్యులనుగా చేయాలి. దేవుడు ఏం చేశాడంట? శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేయడానికి నా వాక్యమందు నిలిచిండాలి. తర్వాత ఏమన్నాడో చూద్దాం. ఇలా మాట్లాడుకుంటూ చాలా విషయాలు చెప్పాడు. నేను 37వ వాక్యం నుండి చూద్దాం. వారేమన్నారు? వారు, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అబ్రహాము సంతానమని నాకు తెలియను, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యమునకు చూడలేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. వారు అబ్రహాం సంతానమే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి హృదయంలో వాక్యం ఉందట. వాక్యం లేకపోతే ఏం చేస్తున్నాడట? చంపాలని చూస్తారట. సో నా ఎవరైతే వాక్యాన్ని తృణీకరిస్తున్నారో, వాక్యము జీవము. వాక్యం ఎవరంట? జీవం. సో వెన్ యు రిజెక్ట్ లైఫ్, దెర్ విల్ బి ఓన్లీ 2 ways. నేను జీవమును మరణమును రెండే నీ ముందు పెట్టాను. నువ్వు నా వాక్యం అంగీకరిస్తే జీవం, తృణీకరిస్తే మరణం. ఇంకేదో అని అనుకోవడానికి లేదు. ఆటోమేటిక్గా యూ విల్ గో అండర్ ద డెత్. ఆ డెత్ ఏం చేస్తుందంటే సెపరేట్ చేస్తుంది, వేదన పడుతుంది,
హింస చేస్తుంది. అంతేకాకుండా నీకు భయంకరమైన పరిస్థితిని తీసుకుని వస్తుంది. భయంకరంగా. మీరు యెషయా గ్రంథం 53 చదివితే అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. ఎవరు తృణీకరింపబడిన వారు అయ్యాను? యేసు ప్రభు. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ లిసన్ టు ఇట్. గర్ల్స్ అండ్ బాయ్స్ మస్ట్ లిసన్. యేసు ప్రభు తృణీకరింపబడిన వాడు ఆయన. యాక్చువల్లీ మనము తృణీకరించబడవలసింది. మన స్థానంలో ఆ తృణీకారాన్ని ఆయన నెత్తిన వేసుకొని, ఆయన మీద వేసుకొని, మన తృణీకారమును ఆయన అనుభవించి చివరికి ఏమైనాడైనా తృణీకరింపబడిన వాడై మనము ఈరోజు అంగీకరించబడిన వారంగా మార్చబడ్డాం. ఈరోజు సేవకులు నిన్ను పిలుస్తున్నారు. ఈరోజు సంఘములు యాక్సెప్ట్ చేస్తున్నారు. నీ భర్త నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది, భార్య యాక్సెప్ట్ చేస్తుంది, తల్లి తండ్రి కదా యాక్సెప్ట్ చేస్తున్నారు. అన్నదమ్ములలో యాక్సెప్టెన్స్ ఉంది. యు ఆర్ బీన్ యాక్సెప్టెడ్. కొందరు నీ గురించి చింతిస్తున్నారు. దే ఆర్ నాట్ నెగ్లెక్టింగ్. నోబడీ ఈజ్ నెగ్లెక్టింగ్ యూ. కారణం ఏంటి తెలుసా? బికాస్ ద ప్రైస్ ఆఫ్ ద రిడెంప్షన్ ఈజ్ ఆల్రెడీ పెయిడ్. కనుక తృణీకారం నుండి నువ్వు విడిపించబడ్డానికి యేసయ్య చెల్లించినటువంటి విమోచన క్రయధనము నీలో యాక్టివేట్ అయింది. కనుకనే ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నావు. నువ్వెన్ని తప్పులు చేసినా రా బిడ్డ రేపు మారుతావులే అని పిలుచుకునే వారుగా మనం తీసుకుంటున్నాం. దేవుడు తెరిచినటువంటి మార్గాల్లోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. సో వాక్ ఇన్ దిస్ వే, యూ విల్ రీచ్ టు ఎ డెస్టినీ. ఇది జరుగుతుంది, నువ్వు చేసుకో బిడ్డ అని చెప్తూ ఉంటాం. ఒకసారి ఒక ప్రాఫెసీ, ఒక అమ్మగారు ప్రాఫెసీ చేస్తున్నారు. ఏమని ప్రాఫెసీ చేస్తున్నారు అనంటే, నిన్ను దేవుడు శిక్షిస్తున్నాడు కనుకనే దయ్యాలను పంపిస్తున్నాడు. నీ చుట్టెప్పుడు కూడా దయ్యాలు ఉంటాయి, శాపం ఉంటుంది, సర్పం ఉంటుంది, కుక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఓ నేను ప్రార్థన చేసుకుంటున్నాను చర్చిలో. ఈ అమ్మగారు చెప్తున్నారు, విన్నాను తిక్క తిరిగింది. ఏం నువ్వు దొంగవు అన్నాను. ఆమె తిట్లను, నువ్వు దొంగవు, నువ్వు అబద్ధికురాలివి. నానా లోపలికి వెళ్ళి మాట్లాడదాం, అందరేమని అనుకుంటారు అని అంటే, ఎందుకు అనుకుంటారు? మాట్లాడి. ఇక్కడ ప్రవచించినప్పుడు 10 మందిలో ప్రవచించలేదా? మాట్లాడతా నేను అన్నా. చివరికి తెలిసింది ఏంటంటే, డబ్బుల కోసం ఏ ప్రవచనమైనా ఆమె చెప్పేస్తుంది. ప్రవచనంలో 2 ప్రత్యేకతలు ఉంటాయి. మీరు లూకాసు వార్త 10లో చదివితే మీకు అర్థమవుతుంది. శిష్యులు వచ్చి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మాకు లోబడుతున్నాయని సంతోషపడతారు. యేసు ప్రభు వెంటనే చెప్పిన మాట ఏంటంటే, సాతానుడు మెరుపు వలె పడ్డాడు. అంటే సాతానుడు వచ్చేస్తున్నాడు అని చెప్పేసాడు. వచ్చేసాడు, మెరుపు వలె వచ్చేసాడు. ఈమె ప్రాఫెసీ చేసిన దాంట్లో మొదటి భాగం. కానీ యేసు ప్రభు అక్కడికి ఆగలే. ఏమన్నాడంటే, అది మెరుపులా పడిండొచ్చు, కానీ ఇప్పుడు నా బిడ్డలు, నువ్వు నా శిష్యులవు, యు ఆర్ మై పోర్షన్. కనుక నేను ఏం చేస్తున్నానంటే, పాములను తేళ్లను తొక్కేదానికి శత్రుబలం అంతటి మీద అధికారం నేను నీకు ఇచ్చాను. అది మెరుపు వల పడ్డా, దాని బలం ఎంతున్నా అది నిన్నేమి చేయకుండా నేను నీకు అధికారం ఇచ్చాను బిడ్డ, నువ్వు ఛాలెంజ్ చేయగా నీకేం కాదో, బికాజ్ యు ఆర్ మై డిసైపుల్. ఆమేన్, హల్లెలూయా. ఇది సెకండ్ పోర్షన్. కొందరు ప్రాఫెసీలు చేస్తుంటారు, కీడును మాత్రమే చెప్తారు, కానీ సొల్యూషన్ చెప్పారు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ ద డెవిల్. ఇది అబ్సల్యూట్లీ ఫ్రమ్ ద డెవిల్. అది దయ్యం గురించి చెప్తున్నారు, దయ్యం గురించి, భయం గురించి చెప్తున్నారు. కానీ దయ్యమును తొక్కివేసే దేవుని ఆశీర్వాదం గురించి ప్రాఫెసీ చేయడం లేదు. నీ పరిష్కారం గురించి మార్గం చెప్పడం లేదు దేవుని ద్వారా. జాగ్రత్తగా ఉండాలి మనం ఈ విషయాల్లో. అందుకే ప్రాఫెసీ ఏంటిది, కళలు ఏంటి, దర్శనాలు ఏంటి, వాళ్ళు చెప్తా ఉంటే వింటాను, అంతే సింపుల్గా వింటాను. ఎస్, యు ఆర్ ద సచ్ టైప్ ఆఫ్ ఉమెన్, యు ఆర్ సచ్ టైప్ ఆఫ్ మ్యాన్. నీ కళలు ఎటువంటి, నీ కళలు అటువంటి నాకు తెలిసిపోతుంది. ప్రార్థన చేస్తుంటే కూడా తెలిసిపోతుంది, మాట్లాడుతుంటే కూడా తెలిసిపోతుంది. నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసిపోతుంది నీ రూట్ ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన స్టాండర్డ్లో నువ్వు మాట్లాడుతున్నావా లేదా? కానీ దేవుడు ఎక్స్పెక్ట్ చెయ్యని స్థలంలో ఉన్నప్పుడు నేను వినను, అవసరం లేదంట, అవసరం లేదు అంటే వెళ్ళిపోతా. దేవుని అడుక్కోండి,
అది దేవుడే ఇస్తే ఖచ్చితంగా భావాలను కూడా తెలియపరుస్తాడు. అడుక్కోమని చెప్పదా, వదిలేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడెప్పుడు కూడా తన సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ హీ స్పీక్స్, బికాస్ ఈజ్ అన్ ఇమ్మాన్యుయల్. హీ ఈజ్ ఓన్లీ ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అన్న దానికి అర్థం ఏంటంట, దేవుడు మనకు తోడు. ఇటు దయ్యం వస్తుంది, ఇటు కుక్కలు వచ్చినాయి, ఇటు పాములు వచ్చినాయి, ఇటు డెత్ వచ్చింది, ఇటు నరకం వచ్చింది, ఇలాంటి శాపం వచ్చింది, అలా చెప్పుకున్నాడు. కానీ ఇమ్మానుయేలు తోడుగా ఉంటాడు. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయం ఎవరంట? యేసుప్రభు, ఇమ్మానుయేల్. మరి అలాగ పాము వచ్చినప్పుడు దాన్ని తొక్కడానికి ఏం చేయాలి నువ్వు? దేవుడు ఏం చేయాలా? ప్రక్కకుండాలా ఉండద్దా? అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టినాడు, ఇక దయ్యమే నిన్ను వెళ్తుంది అని దయ్యం చెప్తున్నాడు. నెబుకద్నెజర్ అట్లానే అన్నాడు. దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? హిజ్కియా, నా చేతిలో నుండి నిన్ను తప్పిస్తాడా? నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం నువ్వు పోతుందా? యెషయాకు చెప్తే ఏమవుతుంది? వాళ్ళ మాటలను నమ్మి మోసపోకు, నేను ఖచ్చితంగా నిన్ను మింగేస్తా, నిన్ను ఓడిస్తా. ఇది సాతాను చెప్పిన మాటలు. కానీ ఆయన ఏం చేసినాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు యెషయా ద్వారా మాట్లాడిన మాట, వాడు వచ్చిన రీతిని వాడు వెళ్ళిపోతాడు. దట్స్ ద సోర్స్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుని దగ్గర క్షమాపణ కోరి మాట్లాడండి. నేను ఈ విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, కళలు కావాలని చూడకండి. నెవర్ ఆస్క్. కళలు, దర్శనాలు, ప్రవచనాలు కావాలని దయచేసి ఇది టైం కాదు. మనము విశ్వాసముతో క్రియాపూర్వకంగా జీవించే సమయం ఇది. విశ్వాసానికి మూలం వాక్యం. బైబిల్ చదవండి, ఆ బైబిల్ చదివిన రీతిగా నువ్వు బ్రతకండి. నీకు నాశనం కాదు కదా, ఏది నీ దగ్గరికి రాదు, నువ్వు బ్రతుకుతావు. ఆ టైం వచ్చే వరకు వాక్యములో ఉండండి, అంటే బైబిల్లో ఉండండి.